నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 1వ డివిజన్ కోడూరుపాడు గ్రామంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు 45 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సభాధ్యక్షులు సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి, ఈనాటి ఈ కార్యక్రమ నిర్వాహకులు సోదరులు శ్రీ లేబూర్ పరమేశ్వర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా 1వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరుడు కోట సురేష్ గారికి, కోడూరుపాడు గ్రామస్తులకు, వివిధ ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు తీసుకొని, అదేవిధంగా కొంతమంది ఇతర పదవులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి నా సోదరి సోదరులందరికీ కూడా నమస్కారం. మనం అందరం కూడా ఒక 8 నెలల నుంచి రూరల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని సమాయత్తం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత మనకున్నటువంటి 26 మున్సిపల్ వార్డ్స్ కానివ్వండి, అదేవిధంగా 18 పంచాయతీలు ఉన్నటువంటి మన రూరల్ మండలం కానివ్వండి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, నాయకుడిని, పార్టీ సేవకు కానివ్వండి, ప్రజల అవసరాలకు నిలబడేదానికి కానివ్వండి, మళ్లీ అందరం కూడా ఒక్కొక్కరు చేతులు కలుపుకుంటూ మనం అందరం కూడా పార్టీ కార్యకర్తలుగా, పార్టీ నాయకత్వ శ్రేణులుగా అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడానికి మనం అందరం కూడా సంసిద్ధపడిన తర్వాత మనకున్నటువంటి వనరులు, మనకున్నటువంటి శక్తితో ప్రజల్ని కలుస్తూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ వాళ్ళ సమస్యలు మన సమస్యలుగా, ప్రభుత్వంతో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రజలకు వచ్చినప్పుడు వారి తరఫున నిలబడి న్యాయ పోరాటం చేయడానికి అందరం కూడా సిద్ధపడిన తర్వాతనే ఈ డివిజన్ల కమిటీలు కానివ్వండి, అదేవిధంగా పార్టీ నిర్దేశించినటువంటి జిల్లా పదవులు కానివ్వండి, రాష్ట్ర స్థాయి పదవులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసపాత్రులుగా ఉంటూ ప్రజల కోసం నిలబడతాం మేమనేటటువంటి కొంతమంది పెద్దల్ని కూడా ఈ పార్టీలో ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సమాయత్తం చేయటం జరిగింది. మరి ఈ క్రమంలో భాగంగానే ఎక్కడైతే బేసిక్ గా మనం ఈ ఒక ప్లాట్ఫారం మళ్లీ మనం అందరం కూడా మొన్న ఎలక్షన్లలో ఊహించలేదు ఇటువంటి పరిణామాలు వస్తాయని. మరి అంత దైన్యమైనటువంటి పరిస్థితుల్లో మనకు ఈ తీర్పు వచ్చినా ఇది ప్రజల తీర్పా లేకపోతే ఈవీఎంల మాయాజాలమా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దీనిని మనం ప్రజలిచ్చిన తీర్పుగానే భావించాం.
మనలో ఏవైనా లోటుపాట్లున్నా అవి సరిదిద్దుకొని ముందుకు సాగేదానికి ప్రతి ఒక్కరం కూడా మళ్ళీ ఈ పార్టీకి పునరంకితం అయ్యి నిస్వార్థంగా మనం పని చేయడానికి అందరం తయారైన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఏవైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలకు అనుగుణంగా లేనట్టు